హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎపిటోమైన్స్. ఈ వీడియోలో మనం సుప్రీంకోర్టు రీసెంట్గా తీసుకున్న ఒక చారిత్రాత్మక నిర్ణయాన్ని డెమోక్రటిక్ పర్స్పెక్టివ్లో, అదేవిధంగా కాన్స్టిట్యూషన్ యొక్క బ్యాలెన్స్ ఆఫ్ పవర్స్ పర్స్పెక్టివ్లో మనం విశ్లేషిద్దాం. ఇక్కడ ఇష్యూ ఏంటంటే, తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ 2020-2023 మధ్యన దాదాపుగా 13 బిల్స్ని పాస్ చేసింది. దానిలో 10 బిల్స్ని గవర్నర్ అండర్ ఆర్టికల్ 200 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ హ్యాస్ రిఫర్డ్ ఫర్ ద అసెంట్ ఆఫ్ ది ప్రెసిడెంట్. అంటే ప్రెసిడెంట్ యొక్క అసెంట్ కోసం రిజర్వ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ప్రెసిడెంట్ కూడా చాలా ఎక్కువ కాలం దాన్ని ఏం చేస్తాడంటే నిలుపుదల చేశాడు. హీ డిడ్ నాట్ గివ్ హిస్ డెసిషన్ ఇన్ ద ప్రాపర్ టైమ్ లైన్స్. యాక్చువల్గా రాజ్యాంగంలో చూస్తే ఆర్టికల్ 200 అండ్ ఆర్టికల్ 201, ఆర్టికల్ 200 ఈజ్ రిలేటెడ్ టు గవర్నర్స్ పవర్ టు రిజర్వ్ ద బిల్ ఫర్ ద అసెంట్ ఆఫ్ ది ప్రెసిడెంట్. అదైతే ఆర్టికల్ 201 ద పవర్ ఆఫ్ ది ప్రెసిడెంట్ టు గివ్ హిస్ అసెంట్. సో ఈ రెండు ఆర్టికల్స్లో కూడా ఇక్కడ కూడా టైం లైన్స్ అనేవి లేవు. తద్వారా రాష్ట్ర శాసనసభ పాస్ చేసిన బిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కాన్స్టిట్యూషన్ అథారిటీస్ ఇండెఫినెట్గా డిలే చేసినటువంటి ఒక పర్స్పెక్టివ్ మనకు కనిపించింది. దీనివల్ల రాష్ట్ర స్థాయిలో జరగాల్సిన పరిపాలన అనేది స్తంభించడానికి అవకాశం ఉంది. ఈ తరుణంలో వీ విల్ బి అనలైజింగ్ ఫ్యూ ఫండమెంటల్ క్వశ్చన్స్. ఏంటి అంటే, సుప్రీంకోర్టుకి ఆ రకమైన అధికారాలు ఉన్నాయా లేవా? ఎందుకంటే మనం చూస్తే సుప్రీంకోర్టు ఒక రకంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఏకంగా డెడ్ లైన్స్ ఇచ్చింది. ఏమని అంటే, ఖచ్చితంగా 3 నెలల లోపల ఏదైతే బిల్ని గవర్నర్ రిజర్వ్ చేస్తారో దానిపైన నిర్ణయం తీసుకొని పంపించాలి అని చెప్పేసి ఒక గైడ్ లైన్ అనేది మనకు కనిపించింది. సో అయితే ఇది ఏమవుతుందంటే, ఇట్ ఈస్ రేజింగ్ ద ఫండమెంటల్ క్వశ్చన్స్ అబౌట్ సపరేషన్ ఆఫ్ పవర్స్ అండ్ జ్యుడిషియల్ అథారిటీ. ఓకే, యాక్చువల్గా మన రాజ్యాంగం ఏ వ్యవస్థకి కూడా పూర్తి స్థాయి ఆధిపత్యాన్ని ఇవ్వలేదు. మీరు తీసుకుంటే దెర్ ఆర్ 3 ఇంపార్టెంట్ ఆర్గాన్స్ అండర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా విచ్ ఇస్ క్రియేటెడ్ బై ద కాన్స్టిట్యూషన్. ఒకటేమో శాసన వ్యవస్థ, కార్యనిర్వహణ వ్యవస్థ, అదేవిధంగా న్యాయ వ్యవస్థ. శాసన వ్యవస్థ యొక్క విధులు కేవలం చట్టాలు చేయడానికి పరిమితం, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ ని నియంత్రించడం, ఆర్టికల్ 75 క్లాస్ 3. అదేవిధంగా కార్యనిర్వహణ వ్యవస్థ యొక్క రోల్ కేవలం పాలసీ ఇంప్లిమెంటేషన్ మాత్రమే. చట్టాలు చేయడం కానీ లేదంటే జ్యుడిషియల్ ఫంక్షన్స్ చేయడం కానీ ఎగ్జిక్యూటివ్ అనేది చేయకూడదు. ఓకే, మిగతా పనులు ఏవైతే క్వాసి జ్యుడిషియల్ ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి తర్వాత విషయం. బట్ ప్రైమరీ ఫంక్షన్స్ ఆఫ్ అడ్జుడికేషన్ ఆర్ జస్టిస్ డిస్పెన్సేషన్ ఇవన్నీ కూడా న్యాయ వ్యవస్థ ద్వారా మాత్రమే జరగాలి. ఈ రకంగా రాజ్యాంగం కొన్ని బౌండరీస్ గీయడం జరిగింది అమాంగ్ ద వేరియస్ ఆర్గాన్స్ ఆఫ్ ద స్టేట్. ఇక్కడ ఏం జరుగుతుందంటే, న్యాయ వ్యవస్థ ఏకంగా ఎగ్జిక్యూటివ్ డొమైన్లోకి వెళ్ళి ఆ పర్టికులర్ నిర్ణయాలు ఎలా ఉండాలి, ఎంత టైంలో ఉండాలని నిర్దేశిస్తుంది. ఇది రాజ్యాంగ పరంగా ప్రొప్రైటీషిప్ ఉందా లేదా? ఈజ్ ఇట్ జుడిషియరీస్ కాంపిటెన్సీ టు డిసైడ్ ద మ్యాటర్ ఇన్ దిస్ మేనర్ ఆర్ నాట్? సో దిస్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు అనలైజ్ దిస్ పర్టికులర్ వీడియో. ఈ కేసు యొక్క పూర్వపరాలు మనం చూస్తే ఏప్రిల్ 2025లో మనకి ఈ మంత్లోనే మనకు రూలింగ్ వచ్చింది. దేని గురించి? 3 months డెడ్ లైన్ ఫర్ ద ప్రెసిడెంట్ డెసిషన్ ఆన్ బిల్స్ ఫార్వర్డెడ్ బై ద గవర్నర్. ఓకే, ఎందుకు బిల్స్ ఫార్వర్డ్ చేయాలి ప్రెసిడెంట్కి గవర్నర్ అంటే, ఏ బిల్స్ అయితే కాన్స్టిట్యూషనల్ ప్రొప్రైటీని లేదంటే రాజ్యాంగ పరంగా ఉల్లంఘనలు చేయడానికి అవకాశం ఉందో, ఏ బిల్స్ అయితే కేంద్ర ప్రభుత్వ అధికారాలకి చొరబడే విధంగా ఏ బిల్స్ అయితే ఉంటాయో, ఏ బిల్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా అధికారాన్ని తనకు తానుగా క్రియేట్ చేసుకున్నట్టు లేదంటే రాజ్యాంగం ద్వారా అనుమతి పొందబడినటువంటి పనులని శాంక్షన్ చేయడానికి ఏ బిల్ అయితే ప్రయత్నిస్తుందో ఆ బిల్స్ పైన నిర్ణయం తీసుకోవడానికి గవర్నర్ కి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చూస్తే ప్రెసిడెంట్ వర్సెస్ గవర్నర్ అనేటువంటి క్వశ్చన్ మనం చూస్తే, గవర్నర్ మరియు ప్రెసిడెంట్ ఇద్దరు కూడా రాజ్యాంగ అధినేతలే. ప్రెసిడెంట్ యూనియన్ లెవెల్లో రాజ్యాంగ అధినేత అయితే గవర్నర్ రాష్ట్ర స్థాయిలో రాజ్యాంగ అధినేత. కానీ పవర్స్ విషయంలో కొద్దిగా డిస్పారిటీ ఉంది. ముఖ్యంగా ప్రెసిడెంట్ అనే ఒక ఫంక్షనరీని మనం చూస్తే హీఈస్ నామినల్ అథారిటీ. ఎలా చెప్పొచ్చు నామినల్ అథారిటీ? ఆర్టికల్ 74 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ క్లియర్ గా చెప్తుంది, ఇట్ ఈస్ బైండింగ్ అపాన్ ద ప్రెసిడెంట్ టు ఫాలో ద అడ్వైజ్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. దీన్ని సుప్రీంకోర్టు కూడా వివిధ కేసుల్లో లైక్ రామ్ జవాయ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కానీ, షంషేర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కానీ, ఈ కేసులో సుప్రీంకోర్టు కూడా చెప్పింది గవర్నర్ మరియు ప్రెసిడెంట్ ఇద్దరు నామినల్ అథారిటీస్ అని చెప్పేసి. అయితే ఇక్కడ విషయం చూస్తే మనకు ఆర్టికల్ 163 ప్రకారం గవర్నర్ యొక్క అధికారాలు కొద్దిగా విస్తృతంగా ఉన్నాయి. గవర్నర్ యొక్క డిస్క్రిషనరీ పవర్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంది. ఓకే, ఎందుకంటే గవర్నర్ కెన్ టేక్ ద డెసిషన్ అకార్డింగ్ టు హిస్ చాయిస్ అనేటువంటి ఒక రిఫ్లెక్షన్ అనేది మనకు ఆర్టికల్ 163లో ఉంది.
ఉంది. ఈ తరుణంలో లెట్ us అండర్స్టాండ్ వాట్ ఈస్ దిస్ కేస్ ఈస్ టాకింగ్ అబౌట్. సో ఇక్కడ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే జస్టిఫికేషన్ రిక్వైర్మెంట్. కోర్ట్ మ్యాండేట్స్ దట్ ఎనీ డిలే బియాండ్ దిస్ పీరియడ్ మస్ట్ బి జస్టిఫైడ్ విత్ ద రీజన్స్ కమ్యూనికేటెడ్ టు ద కన్సర్న్ స్టేట్. వాస్తవానికి రాజ్యాంగంలో చాలా విషయాలు పొందుపరచబడి ఉండవు వాస్తవానికి కూడా. ఎందుకంటే రాజ్యాంగం ఎనాక్ట్ అయింది ఒక పర్టికులర్ కాంటెక్స్ట్ లో. అంటే ప్రతి కాంటెక్స్ట్ లో ఉన్నటువంటి అంటే అప్కమింగ్ డేస్ లో కానీ అప్కమింగ్ టైమ్స్ లో కానీ ఎలాంటి ప్రశ్నలు తలెత్తాయని చెప్పేసి ముందుగానే యాంటిసిపేట్ చేసేటువంటి అవకాశం ఏ వ్యవస్థకి కూడా ఉండదు. రాజ్యాంగ నిర్మాతలు ప్రధానంగా రాజ్యాన్ని పరిపాలించేటువంటి వ్యక్తుల యొక్క విజ్డమ్ కి కూడా ప్రాముఖ్యతను ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా అంబేద్కర్ వర్డ్స్ లో కూడా మనం చూస్తాం. అంబేద్కర్ ని అడిగితే వెదర్ యూ హ్యావ్ ప్రొడ్యూస్డ్ ద గుడ్ కాన్స్టిట్యూషన్ ఆర్ బ్యాడ్ కాన్స్టిట్యూషన్ అంటే అంబేద్కర్ చాలా ఈజీగా చెప్తాడు ఏమని, ద వర్కింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ నాట్ డిపెండెంట్ అపాన్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, రాదర్ ఇట్ ఈస్ డిపెండెంట్ అపాన్ ద పీపుల్ హూ రన్ ద ఇన్స్టిట్యూషన్, హూ మ్యాన్ ద ఇన్స్టిట్యూషన్. వ్యవస్థలు నడిపేటువంటి వ్యక్తుల యొక్క నిబద్ధత అనేది రాజ్యాంగ వ్యవస్థల పనితీరుకి ఒక కొలమానంగా ఉంటుంది. రాజ్యాంగం మంచి రాజ్యాంగం ఎంత మాత్రాన ఖచ్చితంగా వ్యవస్థలు సరిగా పనిచేస్తాయని మనం ఆశించలేం, లేదంటే ఊహించలేం. సో కాబట్టి టైం లైన్స్ అనేవి ఫాలో అవ్వాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్తుంది. అంటే నిరంతరాయంగా అంటే ఇండిఫినిట్ గా ఏదైనా బిల్స్ పైన సంతకం పెట్టకుండా, లేదంటే ఆమోదించకుండా, లేదంటే రిజెక్ట్ చేయకుండా అలా ఆపే అధికారం ప్రెసిడెంట్ కి లేదు, అదేవిధంగా గవర్నర్ కి కూడా లేదని చెప్తుంది. వాస్తవానికి దిస్ ఇస్ ద కంటెక్స్ట్ వేర్ వీ నీడ్ టు టాక్ అబౌట్ పాకెట్ వీటో. సో చాలా మందికి భారత రాష్ట్రపతికి పాకెట్ వీటో ఉంటుందనేటువంటి ఒక అపోహ ఉంది. యాక్చువల్గా మన దేశ రాజకీయ వ్యవస్థలో, రాజ్యాంగ వ్యవస్థలో పాకెట్ వీటోకి అసలు అవకాశమే లేదు. ఈ పాకెట్ వీటో ఉన్నది ఎవరికి? కేవలం అమెరికన్ ప్రెసిడెంట్కి మాత్రమే. అది కూడా సపోజ్గా హౌస్ ఆఫ్ కామన్స్ అండ్ సెనేట్ పాస్ చేసిన బిల్ ఏదైతే ఉంటుందో ఆ బిల్ని ప్రెసిడెంట్కి పంపించినప్పుడు 10 రోజుల లోపల ఆ బిల్ని ప్రెసిడెంట్ ఖచ్చితంగా కాంగ్రెస్కి తిప్పి పంపించాలి. ఓకే, ఐదర్ అసెంటింగ్ ఆర్ డిసెంటింగ్, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. ఓకే, ఒకవేళ 10 రోజులు లోపల కాంగ్రెస్ తన సమావేశాలు ముగించుకున్నది అనుకోండి, అప్పుడు ప్రెసిడెంట్ ఆ బిల్ పైన తన యొక్క నిర్ణయాన్ని దాటవేయచ్చు. సో కాబట్టి టెక్నికల్లీ స్పీకింగ్ పాకెట్ వీటో అనేది గవర్నర్ కానీ ప్రెసిడెంట్ కానీ లేదు. ఓకే, రైట్. సో కాబట్టి సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, ఏ బిల్స్ పైన అయితే నిర్ణయం డిలే అవుతుందో ఆ డిలేకి జరిగినటువంటి రీజన్స్ని కమ్యూనికేట్ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్తుంది. Response to indefinite withholding. Ruling addresses governor's indefinite withholding of this bill deemed unacceptable and legally flawed by the court. ఎందుకంటే గవర్నర్ కేవలం రాజ్యాంగ అధినేత, తన విధులు నిర్వర్తించాలి ఐదర్ బై అక్సెప్టింగ్ ఆర్ రిజెక్టింగ్. ఈ రకంగా డిలే చేయడం అనేది ప్రజా అభిప్రాయాన్ని చులకన చేసినట్టే అవుతుంది. ఎందుకంటే లెజిస్లేచర్ అదేవిధంగా పార్లమెంట్ అనేవి రిప్రజెంటేటివ్ డెమోక్రసీలో, ప్రజా ప్రాతినిధ్య వ్యవస్థలో చాలా ముఖ్యమైన వ్యవస్థలు. ప్రజల యొక్క అభిప్రాయాన్ని తెలపడానికి ఉండేటువంటి అత్యున్నత వ్యవస్థ. ఈ వ్యవస్థల యొక్క నిర్ణయాలు రాజ్యాంగబద్ధంగా ఉంటే ఆమోదించాలి, విరుద్ధంగా ఉంటే దాన్ని తిరస్కరించాలి. అంతే తప్ప ఈ రకమైన డిలేస్ అనేవి జరగడం అనేది చాలా దారుణం అని చేసి సుప్రీంకోర్టు చెప్తుంది. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే దిస్ అన్ప్రెసిడెంటెడ్ రూలింగ్. ఎందుకు అన్ప్రెసిడెంటెడ్ అంటే అసలు హిస్టరీలోనే మనం చూడలేము సుప్రీంకోర్టు ఇంత విస్తృతంగా అధికారాన్ని నిర్వర్తించింది. ఎందుకంటే సుప్రీంకోర్టు నేరుగా ఎగ్జిక్యూటివ్కి డైరెక్షన్ ఇస్తుంది, యూ నీడ్ టు గివ్ అసెంట్ అని చెప్పేసి. వాస్తవానికి చెప్పాలంటే కొన్ని విషయాలపైన మనకు సమగ్రమైన అవగాహన ఉండాలి. ఏంటంటే రాజ్యాంగ పరంగా ప్రెసిడెంట్ ఎంజాయ్స్ ప్రివిలేజెస్. ఏంటి ఆ ప్రివిలేజ్ అంటే, ఒకవేళ ప్రెసిడెంట్ తీసుకున్న నిర్ణయాలకి ఏ రకమైన న్యాయపరమైన చిక్కులు వచ్చినా కానీ, రాజ్యాంగపరమైనటువంటి సంక్లిష్టతలు వచ్చినా కానీ ప్రెసిడెంట్ ని ఏ కోర్టు కూడా క్వశ్చన్ చేయలేదని చెప్పేసి ఆర్టికల్ 361లో ఉంది. దాన్ని తోసిరాజని సుప్రీంకోర్టు నేరుగా ప్రెసిడెంట్ కి డైరెక్షన్ ఇచ్చినటువంటి కేసును మనం చూస్తున్నాం. వాస్తవానికి ప్రభుత్వానికి డైరెక్షన్స్ ఇవ్వాలి, కానీ ఇక్కడ నేరుగా ప్రెసిడెంట్ కి డైరెక్షన్ ఇవ్వడం అనేది ఇట్ ఈస్ అన్ప్రెసిడెంటెడ్. మన చరిత్రలో కానీ విని ఎరగనిటువంటి విషయం. ఓకే, so drawing from existing Ministry of Home Affairs recommendation to establish a concrete deadline for constitutional decisions. ఇదివరకు హోమ్ మినిస్ట్రీ ఒక నోట్ రాసిందనమాట ప్రెసిడెంట్కి. ఏమని అంటే, మనం ఈ రాజ్యాంగపరమైన నిర్ణయాలకి ఒక టైం లిమిట్ని మనం ప్రిస్క్రైబ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి గవర్నమెంట్ కూడా భావించింది. సుప్రీంకోర్టు గవర్నమెంట్ యొక్క ఇంటర్నల్ నోట్ ఫైలింగ్స్ని ఉదాహరిస్తూ ఈ పర్టికులర్ జడ్జిమెంట్ని ఈ రకమైనటువంటి డైరెక్షన్స్ని పాస్ చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. మరి మనం క్షుణ్ణంగా ఒకసారి రాజ్యాంగపరమైనటువంటి విషయాలు ఏంటి అని మనం చూస్తే, రాజ్యాంగం ఏం చెప్తుంది అసలు అంటే, మనకి ఆర్టికల్ 200 and 201 అనేవి ఈ పర్టికులర్ గవర్నర్స్ పవర్ ఏదైతే ఉందో
ప్రెసిడెంట్కి రిఫర్ చేయడానికి, ప్రెసిడెంట్కి రిజర్వ్ చేయడానికి ఏదైతే పవర్ ఉందో ఆ పవర్ గురించి ఆర్టికల్ 200 చెప్తుంది. ఓకే, అంటే గవర్నర్కి కొన్ని అధికారాలు ఉంటాయి ఆర్టికల్ 200 ప్రకారం. ఏ బిల్లునైతే రాష్ట్ర శాసనసభ పంపిస్తుందో ఆ బిల్లును పరిశీలించి తన ఆమోదాన్ని లేదంటే తిరస్కారాన్ని తెలియజేయాలి. అలా లేని పక్షంలో ఖచ్చితంగా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, ఎంత త్వరగా అయితే అంత త్వరగా రాష్ట్ర శాసనసభకి ఆ బిల్లుని తిప్పి పంపించాలి. ఒకవేళ ఆ బిల్లుని తిప్పి పంపిస్తే ఆ రాష్ట్ర శాసనసభ మళ్ళీ ఆ బిల్ని పాస్ చేసింది అనుకోండి విత్ సింపుల్ మెజారిటీ, అప్పుడు గవర్నర్ ఏం చేయాలి, ఖచ్చితంగా దానిపైన ఆమోదాన్ని తెలుపు. లేదంటే అదే ఆర్టికల్ 200 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే ఆ బిల్లుని గవర్నర్ ప్రెసిడెంట్ కి రిజర్వ్ చేయొచ్చు. ఆ రిజర్వ్ చేసినటువంటి బిల్ ఏదైతే ఉంటుందో ప్రెసిడెంట్ ఏ రకమైన అధికారాలు ఉంటాయి ప్రెసిడెంట్కి అనేది ఆర్టికల్ 201, దట్ ఈస్ 201 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్, రైట్. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే గవర్నర్ అయినా ప్రెసిడెంట్ అయినా ఎన్ని రోజుల్లో దాన్ని తిరిగి శాసనసభకు పంపించాలి లేదంటే దానిపై నిర్ణయం తీసుకోవాలి అనే దానిపైన రాజ్యాంగంలో ఎలాంటి ప్రస్తావన లేదు. ప్రస్తావన లేదంటే ఏంటి, రాజ్యాంగ నిర్మాతలు దే హ్యావ్ రిలైడ్ అపాన్ ద విజ్డమ్ ఆఫ్ ది గవర్నర్ అండ్ ప్రెసిడెంట్. ఓకే, కావాలని చేసినటువంటి ఒమిషన్ కాదు, వాళ్ళు అనవసరమైనటువంటి రెస్ట్రిక్షన్స్ పెట్టాలని అనుకోలేదు. ఎందుకంటే గవర్నర్ ఆఫీస్ అనేది ఒక హైయెస్ట్ ఆఫీస్ అట్ ద స్టేట్ లెవెల్. మరి ఈ హైయెస్ట్ ఆఫీస్ లో ద పర్సనాలిటీ అండ్ క్యారెక్టర్ ఆఫ్ ది ఆక్యుపెంట్స్ ఆఫ్ దిస్ ఆఫీస్ హ్యావ్ బీన్ రిలైడ్ మోర్ బై ద కాన్స్టిట్యూషన్ మేకర్. తర్వాత మరొక ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 145 క్లాస్ 3. ఈ ఆర్టికల్ 145 క్లాస్ 3 ఏం చెప్తుందంటే సుప్రీంకోర్టు రాజ్యాంగాన్ని ఏ రకంగా ఇంటర్ప్రిట్ చేస్తుంది, ఏ రకంగా రాజ్యాంగం యొక్క స్పిరిట్ ని సుప్రీంకోర్టు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనేటువంటి దాన్ని ఆర్టికల్ 145 క్లాస్ 3 చెప్తుంది. అంటే సుప్రీంకోర్ట్స్ పవర్ టు ఇంటర్ప్రిట్ ద కాన్స్టిట్యూషన్ అనేది ఆర్టికల్ 145 క్లాస్ 3లో ఉంది. దీంతో పాటుగా రాజ్యాంగ ధర్మాసనం అంటే ఏంటనేది కూడా మనకు ఆర్టికల్ 145 లో ఉంటుంది. ముఖ్యంగా ఆర్టికల్ 145 చెప్పేది ఏంటంటే రూల్స్ ఆఫ్ ది సుప్రీంకోర్టు గురించి చెప్తుంది. దానిలో భాగంగా సుప్రీంకోర్ట్స్ పవర్ టు ఇంటర్ప్రిట్ ద కాన్స్టిట్యూషన్ అనేది కూడా మనకి ఆర్టికల్ 145 క్లాస్ 3లో ఉంది, రైట్. చూడండి, ద పవర్ టు ఇంటర్ప్రిట్ ద కాన్స్టిట్యూషన్ బట్ డస్ నాట్ ఎక్స్ప్లిసిట్ ద పవర్ టు ఇష్యూ డైరెక్టివ్స్ టు ద ప్రెసిడెంట్. అంటే ప్రెసిడెంట్కి ఎలాంటి డైరెక్షన్స్ ఇవ్వడానికి అవకాశం అనేది లేదు అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. సో క్రియేటింగ్ అంబిగ్యూటీ అబౌట్ ద జ్యుడిషియల్ బౌండరీ. ఇక్కడ 200 and 201 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ యొక్క ప్రాబ్లం ఏంటి అంటే టైం లిమిట్స్ లేకపోవడం. ఇక్కడ ఆర్టికల్ 145 క్లాస్ 3కి ఉన్నటువంటి సమస్య ఏంటంటే సుప్రీంకోర్ట్ హెస్ నో పవర్ టు ఇష్యూ ద డైరెక్షన్స్ టు ద ప్రెసిడెంట్. అలాగే మరొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సపరేషన్ ఆఫ్ పవర్స్. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. యాక్చువల్గా పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీలో లెజిస్లేచర్కి ఎగ్జిక్యూటివ్కి పూర్తి స్థాయిలో అధికారాల విభజన అనేది ఉండదు. ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ అనేది లెజిస్లేచర్ నుంచి ఎమర్జ్ అవుతుంది. అందుకే చూడండి, ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్గా అపాయింట్ అవ్వడానికి ఖచ్చితంగా పార్లమెంట్లో సభ్యత్వం ఉండాల్సిన అవసరం లేదు. కానీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి 6 నెలల లోపల వీళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక సభలో ఎన్నికవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఖచ్చితంగా ఎన్నికవ్వాలి, లేదంటే దే విల్ బి లూజింగ్ దేర్ మినిస్టీరియల్ పొజిషన్. కాబట్టి మనకు చెప్పదలుచుకునేది ఏంటంటే దేర్ ఇస్ నో క్లియర్ సపరేషన్ బిట్వీన్ లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్. కానీ లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్కి జ్యుడిషియరీతో ఉన్నటువంటి ఏదైతే డివిజన్ ఉందో అది చాలా క్లియర్గా ఉంటుంది. జ్యుడిషియరీ ఈజ్ వెల్ సపరేటెడ్ ఫ్రమ్ ద లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్. ముఖ్యంగా చూస్తే ఆర్టికల్ 50 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ చెప్తుంది సపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్. అంటే న్యాయ వ్యవస్థని కార్యనిర్వహణ వ్యవస్థ నుంచి వేరు చేయాలని చెప్పేసి ఆర్టికల్ 50 చెప్తుంది. అలాగే ఆర్టికల్ 122 యాజ్ వెల్ యాజ్ 121 కూడా సుప్రీంకోర్టు మరియు లెజిస్లేచర్ మధ్య ఉన్నటువంటి ఆ సపరేషన్ని గురించి చెప్తుంది. ముఖ్యంగా చూస్తే సుప్రీంకోర్టు కెనాట్ ఇంటర్ఫియర్ ఇన్ టు ద ప్రొసీడింగ్స్ ఆఫ్ ది లెజిస్లేచర్. అదేవిధంగా లెజిస్లేచర్ కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్ని విమర్శిస్తూ ఎలాంటి ఉపన్యాసాలు ఇవ్వడానికి అవకాశం లేదు, ఎక్సెప్ట్ వెన్ రిమూవల్ రిజల్యూషన్ ఈజ్ అండర్ ద డిస్కషన్ ఆఫ్ ది హౌస్. ఓకే, సో ఆ రకంగా మన రాజ్యాంగం వ్యవస్థలు ఒక విభజన సూత్రాన్ని అంటే సపరేషన్ ఆఫ్ పవర్స్ అనేటువంటి సూత్రాన్ని ఆధారంగా పనిచేయాలి. ఇక్కడ మనం చూస్తే సుప్రీంకోర్టు నేరుగా ప్రెసిడెంట్కి డైరెక్షన్ ఇవ్వడం ద్వారా నేరుగా నువ్వు ఆమోదించాలి అనేటువంటి ఒక మెసేజ్ ఇవ్వడం ఏదైతే ఉందో దట్ ఈస్ నథింగ్ బట్ ద వైలేషన్ ఆఫ్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్. విచిత్రం ఏంటంటే బిల్స్ యొక్క కాన్స్టిట్యూషన్ ఇంప్లికేషన్స్ ని అర్థం చేసుకోకుండా, ముఖ్యంగా చూస్తే ఒక బిల్ మనం తమిళనాడు గవర్నర్ రిజర్వ్ చేసిన బిల్ చూస్తే గవర్నర్ యొక్క ఛాన్సలర్షిప్ ఏదైతే ఉంటుందో దాన్ని రిమూవ్ చేస్తూ రాష్ట్ర శాసనసభ బిల్ పాస్ చేసింది. అదే బిల్ని గవర్నర్ ప్రెసిడెంట్కి రిజర్వ్ చేశారు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే సుప్రీంకోర్ట్ డిడ్ నాట్ అనలైజ్ ద ఇంప్లికేషన్స్ ఆఫ్ రిమూవింగ్ ద ఛాన్సలర్షిప్ ఆఫ్ ది గవర్నర్. అది అనలైజ్ చేయకుండానే, అది విశ్లేషించకుండానే ఏకపక్షంగా ప్రెసిడెంట్కి డైరెక్షన్స్ ఇష్యూ చేయడం జరిగింది. ఈ రకంగా ఈ రాజ్యాంగ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో, ఈ కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో ఇది సహజంగానే చాలా సందేహాల్ని మనకు మిగులుస్తుంది.
ఏమని అంటే దీస్ కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ ఫ్రమ్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ది కరెంట్ డిబేట్ with the interpretations varying on whether judiciary's authorities extends to establishing timelines for the presidential duties. అంటే సుప్రీంకోర్టు ఈ రకంగా ప్రెసిడెంట్ యొక్క ఫంక్షన్ సంబంధించినటువంటి విషయంలో టైం లైన్స్ ఫిక్స్ చేయగలుగుతుందా లేదా. ఓకే, ఇది రాజ్యాంగంలో లేనప్పటికీ కూడా సుప్రీంకోర్టు ఈ రకమైన అసాధారణమైన అధికారాల్ని సుప్రీంకోర్టు ఎక్సర్సైజ్ చేయొచ్చా లేదా అనేటువంటి కొన్ని ఫండమెంటల్ క్వశ్చన్స్ మాత్రం ఇది రేజ్ చేస్తుంది. మరి ఈ తరుణంలో సుప్రీంకోర్టు ఆ రకంగా డైరెక్షన్స్ ఇవ్వడానికి ఉన్నటువంటి ఆర్గ్యుమెంట్స్ ఏంటి? వాట్ ఆర్ ద ఫేవరబుల్ ఆర్గ్యుమెంట్స్ ఫర్ ద సుప్రీం కోర్ట్ టు ఫిక్స్ సచ్ కైండ్ ఆఫ్ డైరెక్షన్స్ అండ్ గైడ్ లైన్స్? అయితే ఇక్కడ మనం ఇంకో ఇంపార్టెంట్ థింగ్ చూస్తే ఆర్టికల్ 142 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. యాక్చువల్లీ ఇది ఎంత ఇంపార్టెంట్ ఆర్టికల్ అంటే దిస్ ఇస్ ద ఆర్టికల్ విచ్ ప్రొవైడ్స్ ద అల్టిమేట్ అథారిటీ టు ద జ్యుడిషియరీ. ఓకే, అంటే ద పవర్ టు గ్రాంట్ ద కంప్లీట్ జస్టిస్. అంటే ఏ విషయంలోనైనా సంపూర్ణ న్యాయాన్ని చేయడానికి అవకాశం సుప్రీంకోర్టుకు ఉంటుంది. అంటే ఏ విషయంలో అంటే ఎక్కడైతే లా స్పష్టంగా ఉండదో, ఎక్కడైతే జస్టిస్ అనేది వైలేట్ అవుతుందో, ఎక్కడ మిస్క్యారేజ్ ఆఫ్ జస్టిస్ ఉంటుందో, ఎక్కడైతే రాజ్యాంగబద్ధ సంస్థలు సరైన విధంగా ఫంక్షన్ చేయలేవో అలాంటి సందర్భంలో సుప్రీంకోర్టు తన యొక్క అత్యున్నత అధికారాన్ని వాడొచ్చు. దాన్నే పవర్ టు గ్రాంట్ కంప్లీట్ జస్టిస్ అని అంటాం. సుప్రీంకోర్టు చాలా కన్స్ట్రక్టివ్గా ఈ అధికారాన్ని పలు సందర్భాల్లో ఉపయోగించింది. ఫర్ ఎగ్జాంపుల్ వీరప్పన్ అనుచరులకు సంబంధించినటువంటి కేసులో ఈ పర్టికులర్ ప్రెసిడెన్షియల్ యొక్క క్లెమెన్సీ అంటే క్షమాభిక్ష చాలా డిలేడ్గా విచారిస్తున్నటువంటి సందర్భంలో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే వీళ్ళందరికీ ఈ ఉరి శిక్షను రద్దు చేస్తూ జీవిత ఖైదును ప్రసాదించింది. ఓకే, ఎందుకంటే న్యాయం అనేది త్వరితంగా రావాలి. అది డెత్ పెనాల్టీయా ఏ ఇంప్రిజన్మెంట్ అయినా కానీ వ్యక్తిని టార్చర్ చేసే విధంగా కానీ హరాస్ చేసే విధంగా కానీ ఉండకూడదు అనేటువంటి ఒక కోణంలో ఆర్టికల్ 142 ప్రకారం సుప్రీంకోర్టు ఆ రకమైన ఆర్డర్స్ ఇచ్చింది. అలాగే సెక్షువల్ హరాస్మెంట్ ఎట్ ద వర్క్ ప్లేస్ గైడ్ లైన్స్, ముఖ్యంగా విశాఖ గైడ్ లైన్స్ మనం చూస్తే దిస్ ఈజ్ ఆల్సో దట్ సార్ట్ ఆఫ్ పవర్. అరుణా షాన్బాగ్ కేసు, యుతనేషియా, పాసివ్ యుతనేషియా గైడ్ లైన్స్, ఈ రకంగా సుప్రీంకోర్టు చాలా కన్స్ట్రక్టివ్గా ఈ అధికారాలని వినియోగించుకున్న సందర్భాన్ని మనం చూసాం. అందుకే చూడండి సుప్రీంకోర్టు నౌడేస్ ఇట్ ఈస్ బికమింగ్ యాక్టివ్. దాన్ని ఏమంటారంటే జుడిషియల్ యాక్టివిజం అంటాం. ఓకే, అంటే జుడిషియల్ యాక్టివిజం అంటే ద ప్రోయాక్టివ్ అండ్ పాజిటివ్ ఫంక్షనింగ్ ఆఫ్ జుడిషియరీ టు అప్హోల్డ్ ద లా అండ్ జస్టిస్ ఈస్ కాల్డ్ అస్ జుడిషియల్ యాక్టివిజం. అంటే ఈ జుడిషియల్ యాక్టివిజంని మనం క్లియర్గా చూస్తే దిస్ ఈజ్ నాట్ ఎ వైలేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషనల్ స్కీమ్, రాదర్ ఇట్ ఈస్ స్ట్రెంథనింగ్ ద కాన్స్టిట్యూషనల్ స్కీమ్. అంటే అదర్ ఆర్గాన్స్ని ఏం చేస్తుంది సుప్రీంకోర్టు? ఇట్ విల్ బి ఎన్షోరింగ్ టు పర్ఫార్మ్ దేర్ కాన్స్టిట్యూషనల్ ఫంక్షన్స్. ఎక్కడైతే వ్యక్తులకు అన్యాయం జరుగుతుందో ఆ ఫంక్షన్స్ని ఫుల్ఫిల్ చేయడం ద్వారా ఒక రకంగా గ్యాప్స్ని ఫిల్ చేసేటువంటి రోల్ని సుప్రీంకోర్టు అనేది తీసుకుంటుంది. సో ఇవన్నీ రాజ్యాంగపరంగా సుప్రీంకోర్టుకి ఫండమెంటల్ రైట్స్ని ప్రొటెక్ట్ చేసే ఒక ఏజెన్సీగా కోర్టుకే అధికారాలు ఉంటాయి. కానీ ఇలాంటి పాలసీ మ్యాటర్స్లో, ఇలాంటి ఒక లెజిస్లేటివ్ మ్యాటర్స్లో నేరుగా సుప్రీంకోర్టు ఇది తప్పు ఇది కరెక్ట్ అనేటువంటి ధోరణి ఏదైతే ఉందో ఇది ఒక మిక్స్డ్ రియాక్షన్స్ని లీడ్ చేస్తుంది. కొంతమంది కరెక్ట్ అంటున్నారు, కొంతమంది రాంగ్ అంటున్నారు. ఎందుకు కరెక్ట్ అంటున్నారంటే దీస్ ఆర్ ద ఆర్గ్యుమెంట్స్. ఏంటి? ప్రొటెక్షన్ ఆఫ్ ది డెమోక్రటిక్ ప్రాసెసెస్. చూడండి, రాజ్యాంగం ప్రజాస్వామ్యాన్ని ఇచ్చింది మనకి. ఈ ప్రజాస్వామ్యం సహజంగా రైట్ వేలో పని చేయాలంటే మనకి ప్రెసిడెంట్ మరియు గవర్నర్ యొక్క రోల్ చాలా కీలకం. సో వీళ్ళ రోల్ని ఫిక్స్ చేయడం ద్వారా పరిపాలన అనేది సరిగా జరగడం ద్వారా, అదేవిధంగా ప్రజాస్వామ్య వ్యవస్థలు ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా నడవడానికి కూడా ఒక అవకాశాన్ని ఇస్తుంది. ఇప్పుడు చూడండి, రాష్ట్ర శాసనసభ బిల్ పాస్ చేసిందంటే ప్రజల మనోభిష్టం మేరకు పాస్ చేసింది. మరి అలాంటి బిల్ని గవర్నర్ కానీ ప్రెసిడెంట్ కానీ అడ్డుకోవడం అంటే దట్ ఈస్ నథింగ్ బట్ మిస్క్యారేజ్ ఆఫ్ జస్టిస్ అని కొంతమంది భావిస్తున్నారు. అలాగే జ్యుడిషియల్ రివ్యూ యాజ్ కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్. సుప్రీంకోర్టు చెప్పింది మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో జ్యుడిషియల్ రివ్యూ ఇస్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఎందుకంటే 42వ రాజ్యాంగ సవరణ చెప్పింది క్లియర్గా బై యాడింగ్ ఆర్టికల్ 368 క్లాస్ 4 అండ్ క్లాస్ 5 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఏమని? ఈవెన్ ద జ్యుడిషియరీ కెనాట్ క్వశ్చన్ ఎనీ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అని చెప్పేసి చెప్పడం ద్వారా జ్యుడిషియరీ యొక్క పవర్ని పూర్తిగా నియంత్రించేటువంటి దిశగా పార్లమెంట్ వెళ్ళినప్పుడు మినర్వా మిల్స్ కేసు రూపంలో సుప్రీంకోర్టు చెప్పింది ఈ రకమైన న్యాయ సమీక్ష ఏదైతే ఉందో ఇది మౌలిక సూత్రంలో భాగమని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ప్రివెన్షన్ ఆఫ్ ఫెడరల్ స్ట్రక్చర్ అండర్ మైనింగ్. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. రాజ్యాంగం రాష్ట్రాలని కేంద్ర ప్రభుత్వానికి సబార్డినేషన్లో ఉంచాలనుకోలేదు. రాష్ట్రాలకి ఒక స్పెసిఫిక్ స్పియర్ ఆఫ్ కాంపిటెన్సీని ఇచ్చింది.
ముఖ్యంగా రాష్ట్ర జాబితా పూర్తిగా రాష్ట్రాల పరిధిలోనే ఉంటుంది. మరి రాష్ట్ర జాబితాలో చట్టాలు చేసినప్పుడు కేంద్రం ఈ రకంగా అడ్డుకోవడం అనేది సరికాదు. ఎందుకంటే అలా అడ్డుకోవడం ద్వారా రాష్ట్రాల యొక్క స్వయం ప్రతిపత్తిని అండర్మైన్ చేస్తున్నటువంటి ఒక క్రమాన్ని మనం చూస్తున్నాం. చెక్స్ ఆన్ ఆర్బిటరీ ఎగ్జిక్యూటివ్ ఇన్యాక్షన్. చూడండి, నార్మల్ గా ఎగ్జిక్యూటివ్ యాక్షన్ ఆర్బిటరీగా ఉండడం మనం చూస్తాం. పోలీసులు ఇష్టం ఉన్నట్టుగా ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం అంటే ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ గోయింగ్ ఇన్ ఆర్బిటరీ మేనర్. ఆర్బిటరీ అంటే ఎగ్జిస్టింగ్ రూల్స్ రెగ్యులేషన్స్ని పట్టించుకోకుండా, లేదంటే పార్షియాలిటీ లేదంటే బయాస్ లేకుండా తన యొక్క ఫంక్షన్స్ నిర్వర్తించకుండా ఉండడాన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్బిటరీనెస్ అని అంటాం. కానీ ఇక్కడ ఎగ్జిక్యూటివ్స్ ఆర్బిటరీ ఇన్యాక్షన్ అంటున్నాం. ఇన్యాక్షన్ అంటే కావాలని చెప్పేసి కొన్ని విషయాలపైన ఎగ్జిక్యూటివ్ సరైనటువంటి యాక్షన్ తీసుకోకపోవడం, అది కూడా ఆర్బిటరీనెస్గా మనం చూస్తాం. సో ఈ రకంగా సుప్రీంకోర్టు టైం లిమిట్ స్పెసిఫై చేయడం ద్వారా ఈ ఆర్బిటరీ ఎగ్జిక్యూటివ్ ఇన్యాక్షన్ కూడా అడ్రస్ చేస్తుంది అనమాట. సో ఆ రకంగా కాన్స్టిట్యూషనల్ పంక్చువాలిటీ అంటాం దాన్ని. రాజ్యాంగ పరంగా దీని ఏమంటారంటే కాన్స్టిట్యూషనల్ పంక్చువాలిటీ అంటే వ్యవస్థలో నిర్ణీత సమయంలో, అదేవిధంగా ప్రజల యొక్క అవసరార్థం, ప్రజల యొక్క ప్రయోజనాల అవసరార్థం పనిచేసేటువంటి విధానాన్ని కాన్స్టిట్యూషనల్ పంక్చువాలిటీ అంటాం. సో దీన్ని ఎన్షూర్ చేయడానికి సుప్రీంకోర్టు యొక్క తీర్పు అనేది ఒక మార్గంగా మనకు కనిపిస్తుంది. రైట్. సో ఈ రకంగా ప్రపోనెంట్స్ ఆర్గ్యూడ్ దట్ కోర్ట్స్ ఇంటర్వెన్షన్ వాస్ నెసెసరీ టు ప్రివెంట్ సబ్వర్షన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మెషినరీ. ఈ రకంగా రాజ్యాంగ వ్యవస్థలు తప్పుదారి పట్టకుండా సుప్రీంకోర్టు యొక్క తీర్పు అనేది ఉపయోగపడిందని కొంతమంది అంటున్నారు. బై ఎస్టాబ్లిషింగ్ టైమ్ లైన్, కోర్ట్ ఎక్సర్సైజ్డ్ ఇట్స్ డ్యూటీ టు ప్రొటెక్ట్ డెమోక్రటిక్ ప్రాసెసెస్ అండ్ టు అప్హోల్డ్ ద ఫెడరల్ స్ట్రక్చర్ అగైన్స్ అ పొటెన్షియల్ ఎగ్జిక్యూటివ్ ఓవర్ రీచ్. ఎగ్జిక్యూటివ్ ఓవర్ రీచ్ అంటే ఎగ్జిక్యూటివ్ రాజ్యాంగ పరంగా కాకుండా వాళ్ళ అవసరార్థం, వాళ్ళ యొక్క పర్పస్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి పనిచేసే ఒక విధానాన్ని మనం ఓవర్ రీచ్ అంటాం. అంటే ఓవర్ రీచ్ కి రాజ్యాంగ పరంగా ఎలాంటి అనుమతి అనేది ఉండదు. ఓకే, అందుకని ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కాన్స్టిట్యూషన్ ఈజ్ నాట్ జస్ట్ డ్రివెన్ బై ద లెటర్, రాదర్ ఇట్ ఈస్ ఆల్సో డ్రివెన్ బై స్పిరిట్. చూడండి, ఈ వ్యవస్థలు అన్ఫార్చునేట్ గా దురదృష్టవశాత్తు దే ఆర్ జస్ట్ కీపింగ్ దర్ ఫోకస్ ఆన్ ద లెటర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అంటే రాజ్యాంగంలో ఏం రాసిందని మాత్రమే చూస్తున్నారు, కానీ ఆ రాసిన టెక్స్ట్ వెనకాల ఉన్న స్ఫూర్తి ఏంటనే విషయాన్ని పరిగణలోకి తీసుకోవట్లేదు. సో ఈ స్ఫూర్తిని అర్థం చేసుకునే పక్షంలో ఖచ్చితంగా సహజంగానే రాష్ట్ర మంత్రిమండలికి, అదేవిధంగా గవర్నర్కి తగాదాలు అనేవి సహజంగానే ఉంటాయి. మీరు తెలంగాణ విషయంలో కూడా చూసి ఉండొచ్చు. మీరు తమిళసై సౌందరరాజన్ కౌశిక్ రెడ్డికి ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ నామినేటెడ్ పోస్ట్ ని అడ్డుకోవడం ద్వారా ఒక ఘర్షణను క్రియేట్ చేయడం జరిగింది. అదేవిధంగా తమిళసై సౌందరరాజన్ కూడా చాలా బిల్స్ ని క్లియర్ చేయలేదు. వెన్ తెలంగాణ గవర్నమెంట్ హెస్ అప్రోచ్ సుప్రీం కోర్టు హేస్టీలీ, చాలా తొందరపాటుగా ఈ 10 బిల్ని గవర్నర్ క్లియర్ చేయడం జరిగింది. సో దిస్ ఈస్ హౌ ద ఫ్రిక్షన్ ఈస్ ఎగ్జిస్టింగ్ బిట్వీన్ ఎగ్జిక్యూటివ్ అండ్ జుడిషియరీ and executive as well as the state government as well as governors. So this perspective holds that judicial review, a basic feature of the constitution, empowers the court to address the situation where constitutional processes are rendered ineffective through deliberative inaction. అయితే ఇక్కడ ఏంటంటే పాయింట్ నెంబర్ 1 ఏంటంటే బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ అనేది ఏ కేసులో మొట్టమొదటిసారిగా వచ్చింది అంటే కేశవానంద భారతి కేసు. సుప్రీంకోర్టు నార్మల్గా ఈ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ ని ఏ కేసులో ఇన్వోక్ చేస్తుంది అంటే కేవలం రాజ్యాంగ సవరణ కేసుల్లో మాత్రమే ఇన్వోక్ చేస్తుంది. రెస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ అన్నిట్లో కూడా దేన్ని ఇన్వోక్ చేస్తుంది అంటే జుడిషియల్ రివ్యూని ఇన్వోక్ చేస్తుంది. ఓకేనా? అయితే ఇక్కడ జుడిషియల్ రివ్యూ కూడా బేసిక్ స్ట్రక్చర్లో భాగమే. సో అంటే రాజ్యాంగ వ్యవస్థలు సరిగా పనిచేయకపోతే, అవి రాజ్యాంగ విలువలతోని క్లాష్ అవుతే, judiciary has always the power to question such institutions by means of basic structure doctrine. మరి ఈ తరుణంలో ఆర్గ్యుమెంట్స్ అగైన్స్ట్ ఏంటి, కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఏంటి, జుడిషియరీ ఈ రకమైనటువంటి అధికారాలని నిర్వర్తించడం సరైన విషయమేనా కాదా? దానిలో ఫస్ట్ వన్ ఏంటంటే వయలేషన్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్. ఒక రకంగా చెప్పాలంటే జుడిషియల్ డిక్టేటర్షిప్ గా చెప్పొచ్చు. అంటే జుడిషియరీ వ్యవస్థలని తనకు నచ్చిన విధంగా మలుచుకోవడానికి ప్రయత్నిస్తున్న ఒక అకేషన్గా మనం చెప్పొచ్చు. ఎందుకంటే మీరు చూడండి, సుప్రీంకోర్టు కొలీజియం విషయంలో మనకి 4th జడ్జెస్ కేసు విషయంలో చెప్పింది ఏమని, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ యొక్క అపాయింట్మెంట్ అనేది అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పింది. తద్వారా పార్లమెంట్ ద్వారా క్రియేట్ చేయబడినటువంటి ఏదైతే ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ ఉంటుందో దాన్ని రద్దు చేసి పాత కొలీజియం సిస్టమ్ ని కంటిన్యూ చేసింది. అదే ఎగ్జిక్యూటివ్ మరి లెజిస్లేచర్ విషయానికి వస్తే జ్యుడిషియరీ యొక్క రెస్పాన్స్ చాలా డిఫరెంట్గా ఉంది. ఏకంగా ప్రెసిడెంట్కే టైం లిమిట్స్ ఇచ్చే విధంగా జ్యుడిషియరీ యొక్క ధోరణి అనేది ఉంది. అంటే సహజంగా విమర్శకుల అభిప్రాయం ఏంటంటే జ్యుడిషియరీ ఈ రకంగా పనిచేయడం ద్వారా రాజ్యాంగం ద్వారా నిర్దేశించబడినటువంటి ఈ సపరేషన్ ఆఫ్ పవర్స్ ఏదైతే ఉందో దాన్ని వైలేట్ చేస్తున్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంటే జ్యుడిషియరీ తనకు నచ్చిన విధంగా తన విషయంలో ప్రవర్తిస్తుంది, అదేవిధంగా మిగతా వ్యవస్థల విషయంలో మాత్రం కాన్స్టిట్యూషనల్ మొరాలిటీని అప్లై చేస్తుంది. సో దిస్ ఈస్ వాట్ ద డబుల్ స్టాండర్డ్ విచ్ ఈస్ జనరల్లీ క్రిటిసైజ్డ్. ఓకే, absence of constitutional authority.
The Constitution does not explicitly grant the judiciary power to set deadlines to the courts. ఎందుకంటే రాజ్యాంగ పరంగా జ్యుడిషియరీకి ఆ కాంపిటెన్సీ అనేది లేదు అని చెప్పేసి విమర్శకుల యొక్క అభిప్రాయం. కానీ సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, ఆర్టికల్ 142 ప్రకారం వీ హ్యావ్ దట్ పర్టికులర్ పవర్ అని చెప్పేసి సుప్రీంకోర్టు యొక్క ఒపీనియన్. తర్వాత జుడిషియల్ ఓవర్ రీచ్ కన్సర్న్స్. ఓవర్ రీచ్ అంటే చూడండి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్. జుడిషియల్ యాక్టివిజం అంటే ఏంటి, జుడిషియల్ ఓవర్ రీచ్ అంటే ఏంటి? చూడండి యాక్టివిజం ఇలా డిఫైన్ చేయొచ్చు. The positive and proactive functioning of judiciary to uphold the constitution and law, that is what called as judicial activism. అంటే రాజ్యాంగ విలువల్ని పెంపొందించేందుకు చేసేటువంటి వర్క్ ఏదైతే కన్స్ట్రక్టివ్ వర్క్ ఉంటుందో దాన్ని యాక్టివిజం అంటాం. ఇఫ్ యూ టేక్ అవే ద పవర్స్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ యూ ఎక్సర్సైజ్ బై యువర్ సెల్ఫ్ ఇస్ కాల్డ్ ఎస్ ఓవర్ రీచ్. అంటే ఒక రకంగా ఓవర్ రీచ్ అంటే ఏంటంటే ద ఎక్సెసివ్ యాక్షన్ ఆఫ్ ది జుడిషియరీ విచ్ విల్ ఇంటరప్ట్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ది అదర్ ఇన్స్టిట్యూషన్స్, ఇంటర్ఫియరింగ్ విత్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ది అదర్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే, ఎందుకంటే నీకు ఏ విషయాల్లో అయితే ఎక్స్పర్టీస్ లేదో ఆ విషయాల్లో జుడిషియరీ జోక్యం చేసుకుంటే, ఏ విషయాల్లో రాజ్యాంగపరమైనటువంటి కాంపిటెన్సీ లేదో ఆ విషయాల్లో జుడిషియరీ జోక్యం చేసుకుంటే దాన్ని ఓవర్ రీచ్ కామని చెప్పొచ్చు. రైట్. తర్వాత ఇక్కడ మనం ఫైనల్ రిమార్క్ చూస్తే, క్రిటిక్స్ మెయింటైన్ దట్ సెట్టింగ్ డెడ్ లైన్స్ ఫర్ ప్రెసిడెంట్ రిప్రజెంట్స్ అన్ప్రెసిడెంటెడ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ జుడిషియల్ పవర్ అండ్ ఎంక్రోచెస్ అపాన్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ, పొటెన్షియల్లీ డిస్టర్బింగ్ ద డెలికేట్ బ్యాలెన్స్ ఆఫ్ పవర్స్ ఎస్టాబ్లిష్డ్ బై ద కాన్స్టిట్యూషన్ ఫ్రేమర్స్. అంటే ఏదైతే బ్యాలెన్స్ ఆఫ్ పవర్స్ ఉంటుందో, అధికారాల సమతుల్యత అనే దానిపైన రాజ్యం ఏ రకంగా ఆధారపడి ఉంటుందో, ద వెరీ బ్యాలెన్స్ ఆఫ్ పవర్స్ హ్యాస్ బీన్ డిస్టర్బ్డ్ బై ద జుడిషియరీ అని చెప్పేసి విమర్శకుల యొక్క అభిప్రాయం. అయితే ఇక్కడ మనకు రాజ్యాంగపరమైనటువంటి ప్రొవిజన్స్ ఏంటి ఈ విషయంలో అంటే, చూడండి సుప్రీంకోర్ట్స్ పవర్ రిగార్డింగ్ డైరెక్టింగ్ ద ప్రెసిడెంట్ ఆర్ గవర్నర్ చూస్తే అండర్ ఆర్టికల్ 145 క్లాస్ 3 ఏదైతే ఉందో, దిస్ ఈస్ వెరీ మచ్ లిమిటెడ్ అండ్ ఇట్ ఈస్ ఓన్లీ ఇంటర్ప్రిటేటివ్. గవర్నర్ అలా చేయొచ్చా చేయరాదా మాత్రమే చెప్పాలి తప్ప సుప్రీంకోర్టు కెనాట్ టేక్ ద యాక్షన్ డైరెక్ట్లీ. చూడండి ఎంత విచిత్రమైన పరిస్థితి అంటే, గవర్నర్ యొక్క ఆమోదం లేకుండా కేవలం సుప్రీంకోర్టు యొక్క తీర్పు ఆధారంగా రాష్ట్ర చట్టాలు ఆమోదం పొందడం ఇది చరిత్రలో తొలిసారి. రైట్. సో ఇది ఫ్రిక్షన్ ని పెంచుతాయి వ్యవస్థల మధ్యన. నో డైరెక్ట్ ప్రెసిడెంట్ ఫర్ సెట్టింగ్ గైడ్ లైన్స్ ఫర్ ప్రెసిడెంట్, జుడిషియల్ రివ్యూ అలౌడ్ ఫర్ ద ఇన్యాక్షన్ ఆర్ ఆర్బిట్రరీనెస్. ఇది ఎక్కడ కూడా మనకు ఇది లేదు. జుడిషియల్ రివ్యూ అనేది అలౌడ్, జుడిషియల్ రివ్యూకి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఓకే, సుప్రీంకోర్టు కేవలం అధికారాన్ని సరైన విధంగా నిర్వర్తిస్తున్నారా రాజ్యాంగ పరంగా కాకుండా ఇంకేం చూడొచ్చు అంటే వెదర్ సచ్ పవర్ ఈజ్ నెసెసరీ ఆర్ నాట్. సో సుప్రీంకోర్టు యొక్క ఇంటర్ప్రిటేటివ్ పవర్ అనేది చాలా విస్తృతమైనది, చాలా బ్రాడ్ పవర్స్. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే డెడ్ లైన్స్, ప్రెసిడెంట్కి డెడ్ లైన్స్ ఇవ్వడం. తర్వాత జుడిషియల్ రివ్యూ, ఎస్ దిస్ పవర్ ఈస్ దేర్ విత్ ద సుప్రీం కోర్ట్ అండర్ ఆర్టికల్ 13 క్లాస్ 2 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఇది ఫండమెంటల్ రైట్స్ విషయంలోనైతే. మిగతా అధికారాలు మనం చూస్తే ఆర్టికల్ 132 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ గా మనం చూడొచ్చు. ఇదేంటి, సుప్రీం కోర్ట్ యాక్ట్స్ యాస్ ద కాన్స్టిట్యూషనల్ కోర్ట్. అదేవిధంగా ఆర్టికల్ 131 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ద ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్, సో పర్టైనింగ్ టు ద డిస్ప్యూట్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్. అదేవిధంగా ఆర్టికల్ 142 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, పవర్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ టు గ్రాంట్ ద కంప్లీట్ జస్టిస్. Article 145 class 3 of the constitution, just now we discussed. Okay, this is pertaining to Supreme Court's power to interpret the constitution. అలాగే మనకి టైమ్ లైన్స్ ఫర్ ద అసెంట్, ఓకే, ఇది నాట్ స్పెసిఫైడ్, అసలు ఎక్కడ కూడా రాజ్యాంగంలో పేర్కొనబడి లేదు. సో ఆర్టికల్ 200 and 201, సో నో ఎక్స్ప్లిసిట్ కాన్స్టిట్యూషన్ టైమ్ లైన్స్, కోర్ట్ రిలేడ్ అపాన్ అడ్మినిస్ట్రేటివ్ గైడ్ లైన్స్. అడ్మినిస్ట్రేటివ్ గైడ్ లైన్స్ అంటే హోమ్ మినిస్ట్రీ ఒక ఇంటర్నల్ నోట్ రూపంలో ప్రెసిడెన్షియల్ ఆఫీస్కి రిఫర్ చేసింది అనమాట. సో లెట్ us ఫిక్స్ గైడ్ లైన్స్ ఫర్ దిస్ పర్టికులర్ క్లియరెన్స్ ఆఫ్ ద బిల్స్ అని చెప్పేసి. సో ఇక్కడ ఏంటంటే ద కరెంట్ రూలింగ్ ఎగ్జిస్ట్ ఇన్ ఏ స్పేస్ వితౌట్ ఏ డైరెక్ట్ ప్రెసిడెంట్. అంటే మనకు చరిత్రలో ఎక్కడ కూడా చూడలే ఈ రకమైనటువంటి ఒక ఎగ్జాంపుల్. వైల్ ద కోర్ట్స్ హ్యావ్ ప్రీవియస్లీ ఎస్టాబ్లిష్డ్ దిస్ అథారిటీ టు రివ్యూ కాన్స్టిట్యూషనల్ ఫంక్షనరీస్ యాక్షన్స్, ఇట్ నెవర్ బిఫోర్ సెట్ ఎక్స్ప్లిసిట్ టైమ్ లైన్స్ ఫర్ ద ప్రెసిడెన్షియల్ డ్యూటీస్. ఓకే, అంటే రీసెంట్ ట్రెండ్ అనమాట మనకి ఈ రకమైనటువంటి జ్యుడిషియల్ యాక్టివిజం అనండి, లేదంటే ఓవర్ రీచ్ అనండి. This creates significant tension between established judicial review powers and lack of special constitutional authority to direct the president to follow certain timelines. Okay, so the court relies on administrative guidelines rather than constitutional text or prior judgments, represents a novel approach in addressing constitutional deadlock through judicial intervention. చూడండి, నార్మల్గా సుప్రీంకోర్టు ఇప్పుడు చూడండి ఏదైనా రాష్ట్రంలో ప్రెసిడెన్షియల్ రూల్ ఇంపోజ్ చేశారనుకోండి, సుప్రీంకోర్టు సాధారణంగా ఏ కేసుని తీసుకుంటుంది అంటే ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే ఆ కేసులో సుప్రీంకోర్టు క్లియర్గా ప్రెసిడెన్షియల్ రూల్కి సంబంధించినటువంటి మార్గదర్శకాలని నిర్దేశించింది. ఓకే, సో ఖచ్చితంగా అదొక ల్యాండ్ మార్క్ జస్టిస్.
ఓకే, మీరు ఇంకా చూస్తే బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా కేశవానంద భారతి కేసు వస్తుంది. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా వచ్చినప్పుడు మేనకా గాంధీ కేసు వస్తుంది. ఈ రకంగా కొన్ని కేసులు ల్యాండ్ మార్క్ వర్డిక్ట్స్ అనమాట. సో కోర్టుకి అవి ఒక రకంగా గీటు రాయిగా, ఒక ఎగ్జాంపుల్స్గా, ఒక టెంప్లెట్గా పనిచేస్తాయి. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే సుప్రీంకోర్టు రిలే అయిపోయింది ప్రీవియస్ ఇయర్స్ జడ్జ్మెంట్స్లో పైన కాదు, అంటే ఆర్టికల్ 129 పైన కాదు. సో దీనిపైన అడ్మినిస్ట్రేషన్, ఎగ్జిక్యూటివ్ తన ఇంటర్నల్గా చేసుకునేటువంటి కమ్యూనికేషన్స్ ఏదైతే ఉంటాయో ఆ టెక్స్ట్ ఆధారంగా కోర్టు యొక్క యాక్షన్ అనేది డిటర్మైన్ అయింది. సో దిస్ ఈస్ వాట్ ద మ్యాటర్ ఆఫ్ కన్సర్న్. సుప్రీంకోర్టు ఈ రకంగా కొత్త విధానాల్ని ఈ ఇంటర్ప్రిటేషన్లో తీసుకుంటుందని చెప్పేసి మనం అనుకోవాలి. మరి దీని యొక్క రాజ్యాంగపరమైనటువంటి కాన్సిక్వెన్సెస్ ఏంది ఫైనల్లీ? సో ఆర్గ్యుమెంట్ చూసాం, కౌంటర్ ఆర్గ్యుమెంట్ చూసాం. సో నౌ లెట్ us అండర్స్టాండ్ వాట్ ఈస్ ద కాన్స్టిట్యూషనల్ అవుట్లుక్. అంటే దీని యొక్క ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ఏంటి అంటే, ఒకటేమో ఇది అన్ప్రెసిడెంటెడ్ రూలింగ్, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇది చరిత్రలో ఇక్కడ కూడా కని విని ఎరగనిటువంటి రూలింగ్ ఇది. తర్వాత కాన్స్టిట్యూషనల్ ఇంటర్ప్రిటేషన్, కోర్ట్ ఎక్సర్సైజ్ సూపర్వైజరీ పవర్స్ డిస్పైట్ ల్యాక్ ఆఫ్ ఎక్స్ప్లిసిట్ కాన్స్టిట్యూషనల్ అథారిటీ. అంటే ప్రెసిడెంట్ కి టైం ఫిక్స్ చేయడం అనేది ఎక్స్ట్రాడినరీ, ఇది ఎక్కడ కూడా రాజ్యాంగంలో లేదు, ఇలాంటి టెక్స్ట్ లో కూడా లేదు. మీరు ఈవెన్ అమెరికన్ జ్యుడిషియరీలో చూస్తే కూడా అమెరికన్ జ్యుడిషియరీ కెనాట్ డూ దీస్ కైండ్ ఆఫ్ అడ్వెంచర్స్ యాజ్ ద ఇండియన్ జ్యుడిషియరీ ఈస్ డూయింగ్. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఎందుకంటే రాజకీయ పరంగా మనకి ఏదైనా కన్సెన్సస్ లేనప్పుడు, రాజకీయ పరంగా ఒక కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ లేనప్పుడు నార్మల్గానే కోర్ట్స్ ఈ రకమైనటువంటి ఒక అడ్వెంచరస్ స్టెప్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో జ్యుడిషియల్ జస్టిఫికేషన్, కోర్ట్ ఇంటర్వెన్షన్ డీమ్ నెసెసరీ టు ప్రివెంట్ కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్ అబ్యూస్. చెప్పాలంటే రాష్ట్రాల హక్కుల్ని హరించడమే కదా. ఒకవేళ సుప్రీంకోర్టు జ్యుడిషియరీకి ఎలా టైం నుండి ప్రిస్క్రైబ్ చేయకపోతే ఇంకా 1 year కూడా పడుతుంది ఆ బిల్స్ని రిజెక్ట్ చేయడానికి లేదంటే రిటర్న్ చేయడానికి. సో కాబట్టి ఒక రకంగా జ్యుడిషియల్ జస్టిఫికేషన్ కూడా ఉంది. ఏమని? వీ హ్యావ్ టు ఇంటర్ఫియర్ ఇన్ ఆర్డర్ టు రెండర్ ద జస్టిస్ ఇన్ ద క్వికెస్ట్ మేనర్. తర్వాత కాన్స్టిట్యూషన్ ఇంటర్ప్రిటేషన్, కోర్ట్ ఎక్సర్సైజ్ సూపర్వైజరీ పవర్స్ డిస్పైట్ ల్యాక్ ఆఫ్ ఎక్స్ప్లిసిట్ కాన్స్టిట్యూషనల్ అథారిటీ. అండ్ కాన్స్టిట్యూషనల్ కంట్రోవర్సీ, వాట్ ఈస్ దట్? క్రిటిసైజ్డ్ బై అథారిటీస్ as judicial overreach, violating the separation of powers. ఆల్రెడీ చదువుకున్నాం, సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఈస్ బీయింగ్ వైలేటెడ్. సో ఈ రకంగా మనం ఏం చెప్పొచ్చు అంటే, ఈ కంట్రోవర్సీ ద్వారా మనం ఏం తెలుసుకున్నామంటే, ద కోర్ట్ హ్యాస్ ఎఫెక్టివ్లీ ఎక్స్పాండెడ్ సూపర్వైజరీ రోల్, సెట్టింగ్ ఏ ప్రెసిడెంట్ దట్ కుడ్ సిగ్నిఫికెంట్లీ ఇంపాక్ట్ ఇంటర్ బ్రాంచ్ రిలేషన్స్. అంటే ఈ పర్టికులర్ కేసు వల్ల కేవలం ఈ మ్యాటర్ పైన మాత్రమే కాదు ఇంపాక్ట్, రేపు జడ్జెస్ అపాయింట్మెంట్ పైన రిస్ట్రెయింట్ ఉండొచ్చు, లేదంటే ఒక స్ట్రెయిన్యూస్ రిలేషన్షిప్స్ ఉండొచ్చు, లేదంటే జ్యుడిషియల్ అకౌంటబిలిటీ విషయంలో ఎగ్జిక్యూటివ్ కి జ్యుడిషియరీకి మధ్యన వివాదాలు ఉండొచ్చు, మెమోరాండమ్ ఆఫ్ ప్రొసీజర్ టు అపాయింట్ ద జడ్జెస్ ఈ విషయంలో ఇంప్లికేషన్ ఉండొచ్చు, ఎంఓపి అంటాం పాపులర్గా. ఓకే, సో అదేవిధంగా మిగతా అడ్మినిస్ట్రేటివ్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేషన్, వాటిపైన కూడా ఇంప్లికేషన్ ఉండొచ్చు, లైక్ జడ్జెస్ ట్రాన్స్ఫర్స్. సో ఈ రకంగా మనం ఫ్యూచర్లో బోల్డ్ అన్ని కాన్ఫ్లిక్ట్స్ మనం చూడబోతున్నాం. అండ్ మూవింగ్ ఫార్వర్డ్, రూలింగ్ మే ఫేస్ ఛాలెంజెస్ ఇన్ ఇట్స్ ఇంప్లిమెంటేషన్, పొటెన్షియల్ రివ్యూ బై లార్జర్ బెంచెస్. గవర్నమెంట్ ఊరుకుంటుందా? ఎందుకంటే ఒకసారి ఈ ప్రెసిడెంట్ ఒకసారి ఫామ్ అయింది అనుకోండి, రేపు ఎగ్జిక్యూటివ్ని జ్యుడిషియరీ ఇంకా మిగతా అంశాల్లో కూడా ఇలాంటి ఆదేశాలని జారీ చేయడానికి అవకాశం ఉంటుంది. తద్వారా ప్రజల ద్వారా ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం రాజ్యాంగ పరంగా విధులు నిర్వర్తించకుండా జ్యుడిషియరీ అడ్డుకునేటువంటి అవకాశం ఉంది. అందువల్ల గవర్నమెంట్ ఏం చేయొచ్చు? సహజంగానే లార్జర్ బెంచ్కి వెళ్ళొచ్చు. ఇప్పుడు సపోజ్ 5 judge బెంచ్ దీన్ని చూసింది అనుకోండి, యూ కెన్ గో టు ద 7 judge బెంచ్. రేపు అప్పీల్కి వెళ్ళినప్పుడు దాన్ని క్యూరేటివ్ పిటిషన్ అంటాం, రివ్యూ పిటిషన్, క్యూరేటివ్ పిటిషన్. ఓకే, ఈ రివ్యూకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ లార్జర్ బెంచ్ ద్వారా దాన్ని పరిశీలింపజేస్తారు. సహజంగానే జ్యుడిషియరీ యొక్క డెసిషన్ అనేది అమలుకు అవకాశం కూడా లేకుండా ఉండొచ్చు ఈ పర్టికులర్ జడ్జ్మెంట్. ఇట్ రిప్రజెంట్స్ ఎ పైవోటల్ మూమెంట్ ఇన్ ఇండియాస్ ఎవాల్వింగ్ కాన్స్టిట్యూషనల్ జ్యూరిస్ప్రుడెన్స్ విచ్ విల్ లైక్లీ ఇన్ఫ్లుయెన్స్ గవర్నెన్స్ అండ్ కాన్స్టిట్యూషన్ ప్రాక్టీస్ ఫర్ ద డికేడ్స్ టు కమ్. సో ఒకసారి ఒక కేస్ లా అనేది ఎస్టాబ్లిష్ అయింది అనుకోండి, ఆర్టికల్ 129 ప్రకారం దట్ విల్ బికమ్ పార్ట్ ఆఫ్ కోర్ట్ ఆఫ్ రికార్డ్. సో దట్ విల్ యాక్ట్ యాజ్ అ లీగల్ ప్రెసిడెంట్ ఫర్ అప్కమింగ్ కేసెస్. సో కాబట్టి ఇలాంటి తరుణంలో జ్యుడిషియల్ డెసిషన్ ఏదైతే ఉందో టు ఫిక్స్ ద టైమ్ లిమిట్ ఆన్ ద ప్రెసిడెన్షియల్ డెసిషన్ హ్యాస్ బీన్ వైడ్లీ క్రిటిసైజ్డ్. ఓకే, సో ఈ రకంగా వీ కెన్ డిస్కస్ దిస్ మ్యాటర్ ఇన్ ద వైడర్ ప్రిజం. ఓకే, సో ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ బీ సబ్స్క్రైబ్ టు ఎపిటోమ్ IAS. థ్యాంక్ యూ.